కర్నూలు నగరంలోని గొర్రెల సంఘం చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని రెడ్ క్రాస్ దగ్గర నుంచి బిర్లా గేట్ మీదుగా నంద్యాల చెక్పోస్ట్ నందుగల దేవి ఫంక్షన్ హాల్ పక్కన నిర్మించిన రుక్మిణీదేవి సమేత శ్రీకృష్ణుని మందిరం వరకు ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా బాలులతో శ్రీకృష్ణ వేషధారణలతో మరియు కోలాహలతో శ్రీకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణునికి గుడిలో పూజలు ఘనంగా నిర్వహించి అలాగే రైతులకు మంచి వర్షాలు పడి బాగా లాభాలు రావాలని కోరుకుంటూ రైతులు బాగుంటేనే మనం అందరం బాగుంటామని తెలిపారు. ప్రపంచంలో అశాంతి రాకూడదని, అందరూ బాగుండాలని, అన్ని కులాల వారు అందరూ బాగుండాలని మరియు ప్రపంచ శాంతి కోసమే శ్రీకృష్ణ భగవానుడు అవతారం ఎత్తాడని, ఇందులో భాగంగా యాదవుల కులాలను అందరూ పెద్దలు ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు. శ్రీకృష్ణ జయంతోత్సవ శుభాకాంక్షలు అందరికి తెలియజేసుకుంటూ పెద్దలు గౌరవనీయులు మరి నాతో పాటు వేదికను అలంకరించిన పూజ్యులు మా కులంలో భీష్మాచార్యులు, మరి ఈ దేవాలయం యొక్క ఫౌండర్, ఆదర్శ కాలేజీల అధినేత పూజ్యులు తిమ్మయ్య సార్ గారికి, మరి అట్లాగనే ఈరోజు భోజన సదుపాయం కల్పించి మరి ప్రతి సంవత్సరం కూడా భార్యాభర్తలు ఇద్దరు అందరికీ ఈరోజు అన్నప్రసాద కార్యక్రమాన్ని మరి వాళ్ళ స్వహస్తాలతో చేస్తున్న పెద్దలు గౌరవనీయులు ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీమతి అండ్ శ్రీ నారాయణ యాదవ్ గారు, మరి అట్లాగే మిత్రులు, మరి తన భుజస్కంధాల మీద కృష్ణ జయంతి ఉత్సవాన్ని జరుపుతూ ప్రతి సంవత్సరం సక్సెస్ చేస్తున్న మరి మా యాదవ కుల పోరాట సమితి అధ్యక్షులు అయ్యన్న యాదవ్ గారు, మరి అట్లాగే పెద్దలు గౌరవనీయులు రిటైర్డ్ ఎస్సీ మరి మన రామారావు సార్ గారు, మరి అట్లాగే ఈరోజు అధ్యక్షత వహించిన మరి రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు పెద్దలు గౌరవనీయులు జేవి కృష్ణయ్య సారు, మరి సోదరిమణి డిఆర్డిఏ సరస్వతి గారు, మరి అట్లాగే రాము గారు, మరి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారములు తెలియజేసుకొంచు ప్రపంచంలో శాంతి కోసం, అందరి అభివృద్ధి కోసం, సుఖశాంతుల కోసం కృష్ణ భగవానుడు మరి యాదవ్ కులంలో జన్మించి ఈ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ భగవద్గీతని ఈ ప్రపంచానికి అంత అందించిన భగవంతుడు కృష్ణ భగవానుడు. మరి ఆ కృష్ణ భగవానుని జయంతోత్సవంలో మరి భారతదేశమే కాదు ప్రపంచ మొత్తంలో అధిక జనాభా గల యాదవులు ప్రతి ఒక్క చోట ఆ దేవదేవుణ్ణి ఈరోజు పూజించి మరి రైతులకి వర్షాలు బాగా పడి పంటలు పండాలని, ఇతర వృత్తుల వాళ్ళకి అన్ని రకాల అభివృద్ధి చెందాలనే ముఖ్య ఉద్దేశంతోనే మరి ప్రతి ఒక్క చోట రాత్రి 12 గంటలకి మరి ఆ దేవదేవుడు పుట్టిన సమయము, మరి ఆ సమయంలో లాలిపాటలు, మరి అట్లాగే ఆయనని ఉయ్యలలో మరి ఊపి ఆయనని మేల్కొల్పుతూ, మరి అట్లాగే ఏదైతే ఈ ప్రపంచానికి మాతతో సమానమో గోమాత యొక్క పూజ కూడా చేసుకొని, మరి అట్లాగే ఆ దేవదేవుణ్ణి మరి పురవీధుల గుండా మరి పెద్ద ఎత్తున ఊరేగింపుతో మరి ఈ దేవాలయం వరకు ఊరేగింపు యాదవ పెద్దల ఆధ్వర్యంలో జరుపుకొని మరి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని తర్వాత ఈ విందు కార్యక్రమాన్ని మరి అందరికీ అందజేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం యాదవ పెద్దల ఆధ్వర్యంలో ఇక్కడ కృష్ణాష్టమి జయంతోత్సవాలు జరుపుకోబడతా ఉన్నాయి. మరి ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున యాదవ పెద్దల సహకారంతో మరి ఈ కృష్ణ జయంతి ఉత్సవాలని జరుపుకోవడం జరిగినది. తర్వాత ఇక్కడ ఉట్టి ఉత్సవం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వీటన్నిటి ఉద్దేశం ఒకటే, మనది భారతదేశం హిందూ దేశం. మరి హిందువులంతా ఏకతాటిపై మరి ఏకైక భగవానుడు కృష్ణ భగవానుడు మాత్రమే ఈ కలియుగంలో మరి ప్రజలందరినీ రక్షించగలడు, అన్ని పాపాల నుంచి బయటికి వేయగల మహానుభావుడు. మరి ఆ కృష్ణ భగవాన్ని అందరూ మరి పెద్ద ఎత్తున కృష్ణాష్టమి రోజున మరి ఆయనని
వేడుకలు జరుపుకొని మరి ఇక్కడ ఈ యాదవ సంఘ కర్నూలు యాదవ పెద్దల ఆధ్వర్యంలో ఇక్కడ దేవాలయాన్ని కూడా నిర్మింపజేసుకొని మరి ఇది ఇక్కడ ఒక కళ్యాణ మండపాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళడం జరిగింది. మరి ఈ క్రెడిట్ అంతా మా యాదవ సోదరీమణులకి కర్నూలు జిల్లా వాళ్ళకి దక్కుతా ఉంది. మరి ఇంకా అనేక మంచి కార్యక్రమాలు ఈ ప్రజలందరికీ మరి మంచి భక్తి భావాన్ని అందించుటకే మరి శాంతిని ప్రసాదించుటకే ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది యాదవ సంఘం ఆధ్వర్యంలో అని ఈ సందర్భంగా తెలియజేసుకొనుచు జై యాదవ్, జై జై యాదవ్, జై కృష్ణ, జై జై కృష్ణ. విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన యాదవ పురువృద్ధులు శ్రీ తిమ్మయ్య సార్ గారికి, వేదికను అలంకరించినటువంటి మా అన్న మరి నాగేశ్వరరావు గారికి, ఇతర ప్రముఖులందరికీ కూడా యాదవ సోదరీమణులకు అందరికీ శ్రీకృష్ణ జయంతి శుభాకాంక్షలు. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా అంటే నిన్న రాత్రి కార్యక్రమం అంటే కృష్ణ జననం జరిగింది. అప్పుడు లాలిపాటలతో స్టార్ట్ అయింది. భజన కార్యక్రమాలు కూడా జరిగినాయి. మరి యాదవులందరూ కూడా మన కర్నూలు జిల్లాలో హిందుత్వాన్ని మరి నిండుగా కనబడేలాగా కృష్ణ జయంతిని జరుపుకోవడం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమానికి మరి మన కృష్ణ టెంపుల్ ఏర్పాటు కావడము, ఈ టెంపుల్లో సిటీలో ఉన్నటువంటి మరి హిందువులందరూ, యాదవ బంధువులందరూ ఇక్కడికి విచ్చేసి ప్రతి సంవత్సరము ఈ యొక్క కృష్ణుడి యొక్క లీలలు మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి చెప్పుకోవడం జరుగుతోంది. అది కాకుండా మా యొక్క యాదవుల యొక్క అభివృద్ధి ఎలా అనేది ఒకప్పుడు యూనిటీకి మరి కృష్ణుడు ప్రపంచ గురువు. ఆ యొక్క గురువు గారికి మనము ఏమిస్తున్నాము అని అంటే ఆయన యొక్క జ్ఞాపకంగా ప్రతి సంవత్సరము శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు జరుపుకోవడము ఈ యొక్క ఆనవాయితీగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి చాలామంది ప్రముఖులు ఈ సహాయ సహకారాలు అందిస్తూ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుతూ ఉన్నారు. నా విన్నపం ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా నెలకు ఒకసారైనా మన రుక్మిణి సమేత శ్రీకృష్ణ దేవాలయానికి విచ్చేసి ఇక్కడ దేవాలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను సమీక్షిస్తూ మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ వివిధ కార్యక్రమాలను మనం కూడా చేపడుతూ ముందుకు నడిపించాలని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి యాదవ సోదరీమణులకు మరి ఇక్కడ మన కర్నూలు నగరంలో ఉన్నటువంటి అందరి హిందూ బంధువులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. నమస్తే, నా పేరు సరస్వతి. ప్రపంచమంతా శ్రీకృష్ణ భగవానుని యొక్క వేడుకలు జరుపుకోవడం జరుగుతున్నది. రాష్ట్రము, దేశము సుభిక్షంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే వర్షాలు సక్రమంగా పడి పంటలు అభివృద్ధిగా ఉండి అన్ని రంగాలలో ప్రజలు ముందంజలో ఉండాలని చెప్పేసి ఈరోజు కృష్ణ జయంతిని కర్నూలులో భారీ ఎత్తున జరుపుకోవడం జరుగుతున్నది. అలాగే ఈరోజు నంద్యాల చెక్ పోస్ట్ కృష్ణుని టెంపుల్లో శ్రీకృష్ణుడి యొక్క సాయంత్రం గోమాత పూజ, రాత్రి చెక్క భజనలు, భగవద్గీత, 12 గంటలకు శ్రీకృష్ణుని యొక్క పుట్టుకని ఆయన లాలిపాటలతో అందరి హిందూ బంధువులతోని జరుపుకోవడం జరిగినది. అలాగే ఈరోజు కలెక్టర్ ఆఫీసు నుంచి కూడా హిందూ బంధువులు, యాదవులు అందరూ కూడా ఒక కోలాటన ఆ శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాన్ని మనం రథంపై ఉంచుకొని ఆ మహిళలకు కలశాల ప్రారంభంతోని, చెక్క భజనతోని, డీజేతోని రకరకాలుగా మనము ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగినది. కలెక్టర్ ఆఫీస్ నుంచి కృష్ణుని టెంపుల్ వరకు మరి ఆ భగవానుడు ఈ కృష్ణ జయంతి సందర్భంగా హిందువులను, యాదవులను
ప్రపంచాన్ని సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకొనుచు నా పేరు జి అయ్యన్న యాదవ్, యాదవ కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.